ఈ సందర్భంగా చెరువు కూడా విస్తీర్ణం తగ్గింది. ఐలాండ్లు సరే, ఐలాండ్లు సుందరీకరణ కావచ్చు, ఏం మాట్లాడినా కూడా రాజకీయం చేస్తారు, నోరు నెత్తిలో పెట్టుకుంటారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పీసుకున్నట్టు, పచ్చ కామెంట్లు అయినా కాబట్టి లోకంతో పచ్చగా అన్నట్టు వాళ్ళే అవినీతి చేస్తారు, మా పైన అవినీతి ఆరోపణలు చేస్తారు. అయినా కూడా మాకు చదువు సంస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమ పార్టీగా పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అందించడం. ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలంటే లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రపంచం అబ్బురుపోయే విధంగా కాళేశ్వరం నిర్మాణం చేస్తే ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరాధ దైవంగా చూసే కేసీఆర్ గారిని కమిషన్ల పేరిట మరి నిలిచి మరి అక్కడ నిలబెట్టడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా పార్టీ నాయకులకు కానీ, మాజీ మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ మాకు చట్టం అంటే గౌరవం ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని ఏసీబీ దాడులు చేయించినా, ఎంత మరి కేంద్రం ప్రభుత్వం ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించినా కూడా కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటపడతాం. ఈరోజు నేను ఒక్కడే చెప్తున్నా, ఇప్పటికే ఎంత ఘోరం అంటే, నేను చిన్నప్పుడు మాకు కూడా పొలం ఉండే, మా ఒడ్డేపల్లి చెరువులో ఎండాకాలంలో మేము ఎడ్ల బండి మీద మట్టిని తవ్వుకొని మా పొలాలలో పోసుకునేది. ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈ మట్టిని కూడా అమ్ముకుంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఒక ట్రాక్టర్కి ఇంత అని, లారీకి ఇంత అని, జేసీబీకి ఇంత అని. ఇంత ఘోరమా? మట్టిని అమ్మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీలను చూసినాం. గతంలో కూడా మేము అనేక మరి మిషన్ భగీరథ కింద మరి అనేక చెరువులను కూడా మరి తవ్వించడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా మరి చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాలు వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తే, ఈ రోజు రైతులకు కూడా మరి మట్టి దక్కకుండా మట్టి నమ్ముకున్నటువంటి నీచమైనటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక పక్క తాగునీరు లేదు, ఒక పక్క సాగునీరు లేదు. చివరికి ఎంత ఘోరం అంటే, మా భద్రకాళమ్మ దర్శనానికి వస్తే కాళ్ళు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్మార్గమైనటువంటి మరి పాలనలో ఈ భద్రకాళి చెరువు మరి బందీగా ఉండటం చాలా బాధేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరోపక్క మా మత్స్య కార్మికులందరూ కూడా మీరు ఇచ్చిన సమయం అయిపోయింది, మేము వందలాది కుటుంబాలు ఉన్నాయి, మేము పట్టినటువంటి చేపలు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు ఒక 2,000 మంది ఉన్నారు, మొత్తం 4,000 మంది జీవనోపాధి కొట్టుకోబోతుంది, మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అన్న సమయం అయిపోయింది అని అడిగితే వాళ్ళకి బెదిరింపులు. మీరు అటు ఇటు పోవద్దు, నేను చెప్పినట్టు వినాలే, నేను చెప్పినా కాడ కూర్చోవాలి, ఓపికతో ఉండాలని. ఇదా కుల వృత్తులను కూడా బెదిరించి ఎన్ని రోజులు మీరు బెదిరిస్తారు? పైపెచ్చు మా పార్టీ శ్రేణులపైన దాడులు. మేము ఇట్లా ప్రశ్నిస్తే మీరు చేయని అభివృద్ధి పనులు మీరు ప్రకటిస్తుంటే, మేము చేసిన పనులు మేము చెప్పుకుంటుంటే మా పైన గుండాలతోని, మా పైన రౌడీలతోని దాడులు చేసేది. నేను అనుకుంటా బహుశా మరి నేను ఇంటికి పోయే వరకు కూడా ఇంకేమైనా దాడులు జరిగినా కూడా ఆశ్చర్యపోదు. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోవాలి, ఈ గుండాగిరికి, ఈ దాదాగిరికి, ఈ అవినీతి ఆరోపణలకు భయపడే వ్యక్తి కాదు. తెలంగాణ వాదులు సమైక్య రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు తుపాకులు మా పైన ఎక్కువ పెట్టినా కూడా భయపడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసినాం. ఈ రోజు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుగా ఖచ్చితంగా మీరు చేసిన అవినీతి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా, నాయనా మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి
గంచిబౌలిలో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయించిండ్రే ఆ జాగలు అమ్ముకుందామని. మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు, జేసీబీలు ఎందుకు పెట్టలేదు, మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది? ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఎటుపోయినరు, మేయర్ ఎటుపోయినరు? కావాలని ఈ అవినీతి భాగవతం బయటపడక ముందే వర్షాలు వచ్చే ముందు వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని.